చెప్పరా చెప్పరా చెప్పు సార్. కానిస్టేబుల్ ఏమన్నా చెప్పిండా? ఏం చెప్తలేడు సార్, వీడు అప్పటికెళ్ళి బెబ్బెబ్బే అంటుండు సార్. చెప్పరా చెప్పు సార్, అడుగుతుండు కదా చెప్పు. ఏమ్రా నిజం చెప్పవా? చెప్పరా. ఏ ఊర్రా నీది? ఏం పేరు? అంటే ఆ ఊరు నుంచి ఎందుకు వచ్చినవురా నువ్వు? ఈ అపార్ట్మెంట్ లో మర్డర్ చేయడానికి వచ్చినావా? మరి వాచ్మెన్ గా చేసినప్పుడు జీతం దెంగుతలే ఉబ్బే. మరి ఏం బిక్తున్నావురా? మరి ఏం బిక్తున్నావురా? చెప్పు ఆన్సర్ చెప్పు. జీతం తీసుకుంటున్నావా? మరి జీతం తీసుకున్నప్పుడు పని చేయాలని తెలియదారా? మరి మర్డర్ ఎట్లా జరిగిందిరా? నువ్వు ఉండంగా ఎట్లా జరుగుతుందిరా మర్డర్? ఆడ సెక్యూరిటీ గార్డ్ అని చేస్తున్నావు కదా కొడకా, నీకు అన్నీ తెలుసురా రేయ్. శృతి లడ్డు మర్డర్ కేసులకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? నీకెట్లా తెలుసురా లేదని? ఏం తెలియదు అన్నావు కదా ఇప్పటిదాకా. ఈయనకి అన్ని తెలుసు. నువ్వు నా కొడుకుని. వాళ్ళకి సంబంధం లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా సంబంధం ఉందా? మరి దేనికైనా పైసలు గిట్లా తీసుకున్నావా? నీకెట్లా తెలుసురా? ఏ ఊరికి పోయిర్రు? నీకు చెప్పిపోలే. అపార్ట్మెంట్ తాళం ఏడ పెట్టినావు? వాళ్ళు ఏం పని చేస్తుంటారు? నలుగురు వాళ్ళందరూ ఖాళీగానే ఉంటారు సార్. ఖాళీగా ఉంటే ఇంత మంచి అపార్ట్మెంట్ లీజ్కి ఎట్లా తీసుకుంటారు రా? సార్ విష్ణు అనే రిచ్ క్యాండిడేట్ ఒక్కడే ఉంటాడు సార్, అతనే రెంట్ పే చేస్తాడు సార్. రెంట్ వాడు ఒక్కడే పే చేస్తాడా? మిగతా వాళ్ళందరూ గాలికి తిరుగుతారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా తిరుగుతావు లేదా? శృతి వాళ్ళ ఇంటికి ఎవరైనా వస్తుంటారా? వస్తుంటాడు సార్, విష్ణు వస్తుంటాడు సార్. ఊకే శృతి అనే ఎంఐ పడుతుంటాడు సార్. అయితే లవ్ ఆరాలి ఇద్దరికి? సార్ విష్ణు అని ఎమ్మడే శృతి పడుతుండే సార్. తర్వాత ఏమైందో సార్ ఇద్దరు లవ్ చేసుకున్నారు సార్. అంతే సార్, నాకు అంతే. మరి జీతం తెంగుతున్నావు కదా, మరి ఏం తెలుసుకున్నావు? వాడు ఉండి ఏం చేస్తున్నావు? చుట్టుపక్కల ఏం జరుగుతుందాడా? అవన్నిటికీ నీకు సంబంధం ఉంది కదా? నాకేం తెలియదు సార్, నేను ఇంటికి వెళ్ళిపోతా సార్. నాకేం తెలియదు. ఇంటికి వెళ్ళిపోతా సార్. పిచ్చనా కొడుకులా కనిపిస్తున్నా అంబే, నీకు తిక్క ఉన్నదా? చెప్పు సార్. ఇంకా కొడితే చచ్చిపోయేటట్టున్నాడు సార్ వీడు. వదిలేద్దాం సార్, ఏం తెలియనట్టుంది వీనికి. సరే ఆ విఎస్పీ గారు దొరికిండా? వాని పట్టుకరా. సరే పోరా, నేను చెప్పినప్పుడల్లా పోలీస్ స్టేషన్కి వచ్చిపోతుండాలే. ఏమంటున్నా? సరే పో. హాయ్ విఎస్పీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్. లడ్డు శృతి మర్డర్ కేసులో ఎంక్వైరీ కోసం పిలిపించాం. ఇక్కడికి తీసుకొచ్చారేంటి సార్? ఎన్కౌంటర్ చేద్దామనా? రేయ్, ఇసుంటి ఎన్కౌంటర్లు ఎన్నో చేశారా? నీతో నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసు. రాదా
సంగతి ఏందో చూడు. రే ఏంద్రా అది? ఇంజెక్షన్. ఇది సార్ నాకు తెలియదని చెప్తున్నా కదా సార్. నీకన్నీ తెలుసు. తెలియదు సార్, నాకు కూడా న్యూస్ లో టీవీలో చూసిన తర్వాత అర్థమైంది సార్, వాళ్ళ హత్య. నాకేం తెలియదు సార్. తెలియదు. ఏంద్రా తెలియదు నీకు? నాకే తెలియదు సార్. ఏం తెలియదురా నీకు? చెప్పు. ఇంజెక్షనే కదా, ఆగు. సార్ ఓకే ఓకే సార్, నార్కో టెస్ట్. పెద్ద ఫ్యాషన్ అయిపోయింది కదా నిజం చెప్పించుకోవడం, నిజం తెలుసుకోవడం. లేరా లే లే నిన్నే సార్ అక్కడ ఉన్నాడు చూడు. చెప్పు. ఇప్పుడు వస్తాయి సార్ నిజాలు. రేయ్ చెప్పురా, నిజమేందో చెప్పు. లేరా రే లే లే లేరా సార్ అడుగుతుంది చెప్పు. ఈ ఫోన్ ఎవరితో తెలుసా? లడ్డు సార్. మరి అందులో ఏమేమి ఉన్నాయో నీ సంగతి అంతా నాకు తెలుసురా. మీరు ట్రిప్కి పోయిన సంగతి కూడా నాకు తెలుసు. అందులో అన్నీ ఉన్నాయి. చెప్పు, నిజం చెప్పు. చెప్పురా, నిజం చెప్పు. చెప్పురా చెప్పు. సార్ అడుగుతుంది కదా, చెప్పు. వీడే చెప్పు. చంపింది ఎవరిని తెలుసా? నా మేనకోడల్ని రా, నా మేనకోడల్ని. చెప్పు. అనుకున్నా సార్, ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకని ఇప్పుడు అర్థమైంది. మేనకోడలు అన్నావు కదా, ఇలాంటి మేనకోడలు ఉన్నా లేకపోయినా ఒకటే. ఒకవేళ ఇలాంటి మేనకోడలు ఉన్నా దాన్ని మీరే చంపేటారు సార్. మా అమ్మలాగా నన్ను ప్రేమిస్తుంది అనుకున్నాను సార్. మా అమ్మని ఎంత ప్రేమిస్తున్నానో అంతే ప్రేమిద్దామని డిసైడ్ అయ్యారు కదా సార్. కుదరలేదు సార్. అయినా ప్రాబ్లం దీనిది కాదు సార్, మీ మేనకూడదు కాదు, మాలాంటి మగలేదు సార్. మమ్మల్ని మోసం చేసిన, ప్రేమించి వదిలి వెళ్ళిపోయినా అది ఎక్కడున్నా మంచిగా సుఖంగా ఉండాలని, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం సార్. అసలు నన్ను బతకనేది సార్. మళ్ళాంటి మగోళ్ళు ఒప్పుకొని బతకాలనుకున్నందుకే ఇటువంటి వాళ్ళు ఇన్ని రోజులు బతుకుతున్నారు సార్. లేదు సార్, అసంటి ప్రేమ, అసంటి దోస్తాన వద్దే వద్దు సార్. ఆ రోజు మెంటల్గా ఫిక్స్ అయినా సార్, వాళ్ళు వద్దు, వాళ్ళు వద్దని. అయినా అసలు ఏం జరిగిందో తెలుసా సార్? మీకు ఏం జరిగిందో తెలుసా సార్? శృతి లేవమ్మా, లేసి కాఫీ తాగు. పోదినా. లేవమ్మా, కాఫీ ఇక్కడ పెడుతున్నా. లేచి స్నానానికి వెళ్ళు. ఇదిగో బట్టలు కూడా ఇక్కడ పెట్టేస్తున్నా. ఏంటి పందిలా ఉన్నవే, నువ్వే బెస్ట్. ఏం మ్యూజిక్ క్లాసో ఏంటో, ఇప్పుడే అనవసరంగా లేపాలా. వైజాగ్ నుండి ఎంజాయ్ చేద్దామని వస్తే ఇప్పుడు ఇదొకటి. ఇప్పుడు వెళ్ళాలా? తప్పదా? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాం. వదినా, రెడీ అవుతున్నా.